టమాటా పప్పు అన్ని ఐటమ్స్ అయితే చూస్తుంటేనే బాగా నోరు ఊరిపోతుంది. పెసరబెల్ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, కారం లేదు బాగుందా బావా? ఇట్లా ఎల్లిపాయ కారం మీద నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కలుపుతుంటేనే. చాలా యమ్మీగా ఉంది, సూపర్. ఇట్లా మనకి జలుబు దగ్గులు వచ్చినప్పుడు ఇట్లా కారంతో తినాలా, నోరైతే చాలా కమ్మగా అనిపిస్తుంది ఇట్లా గొంతులో పోతుంటే. ఏమైనా చాలే మంచుకొని తిన్నాను. పెసులు వేసుకో, ఉడకబెట్టినవి బాగా కారం చేసినవి తినడు. చిక్కుడుకాయ ఫ్రై కూడా చాలా బాగుంది. పెరగండి. నాకు అప్పుడప్పుడు తీసేసినాను పెసరాలలో. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇట్లా మెంతాకుని ఇట్లా చేసుకోవడం వల్ల మంచిగా షుగర్ పేషెంట్స్ తినాలి, ఇంకా మామూలు వాళ్ళకు కూడా మంచి విటమిన్స్ ఉంటుంది మెంతాకులో. ఫైబర్ కూడా నోట పెట్టుకో ఎవరదని. నాకు దండ్రి పప్పు తిననైతే రాదు. చాలమ్మా దండ్రి పప్పు ఏపడు కారం అక్కడి పడు ఎలా ఎల్లిపాయ కారం కలుపుకొని తింటుంటే నెయ్యి వేసుకున్నాను. బాగుంది టేస్ట్. నాకు ఇష్టం ఇది. అవునా? తిన్నాను. చాలా 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 ఇష్టమా? ఇంకా చిక్కుడుకాయ పెరుగుతుంది ఇలా కొంచెం లైట్గా వడియాలన్నీ పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళందరూ ఇట్లా ఈ వడియాలు ట్రై చేయొచ్చు. మిగిలిపోయిన అన్నంతో మనం ఎట్లో వేస్ట్ అవుతుంది కాబట్టి వాటిని పొద్దున్న ఇట్లా ఉప్పు కలిపేసి కొంచెం పెట్టుకున్నా ఎండకి. చాలా చిన్న ప్రాసెస్, పెద్ద ప్రాసెస్. వడియాలు చేసేది పెద్ద ప్రాసెస్ కదా మామూలుగా.
దాంతో వలిస్తే అది కష్టం అనుకునే వాళ్ళు ఇట్లా చేసి పెడితే పిల్లలైతే కొంచెం ఉప్పు వేసి చాలా ఇష్టంగా తింటారు. చాలా చూద్దురా బాగున్నా చిన్నారు. అసలు ఇన్ని ఐటమ్స్ కలుపుకుంటుంటే బాగా అప్పుడే ఫుల్ అయిపోయినట్టుంది కడుపు అయితే. ఎక్కువ రైస్ క్వాంటిటీ అనేది పోదన్నమాట మనకి. ఇట్లా పెరుగులు చిక్కుడుకాయలు ఇవన్నీ కలుపుకుంటుంటే ఇంకా దానికే ఫుల్ అయిపోతుంది. ఇట్లా తింటే అందుకే హెల్తీ అంటారు. 1 కప్పు అన్నంకి గాను 3 కప్పుల కర్రీస్ తినాలనేది. అందుకే ఇట్లా సపరేట్ ఐటమ్స్ ఉంటే ఇట్లా అన్నీ కలుపుకొని మనకి అన్నీ బ్యాలెన్స్ అవుతుంది హెల్త్ పరంగా. అవన్నీ చేసుకున్నా పాలు పిండుకోండి. ఎవరన్నా పరుగులు పాలు పిండుకొని ఇంకా నెయ్యి ఇంకా ఇంకా పన్నీర్ అవన్నీ చేసుకున్నాం. ఇంకా పెరుగు నేనేం చేశాను పాలతో ఇంకా ఇంకా గుడ్డు ఈ పన్నీర్ బాగా తెలుసు కదా ఇవన్నీ నీకు మిల్క్ ప్రోడక్ట్స్ అని. గుడ్డు వేసి
ఈ గుడ్డు ఎందుకు వచ్చింది మధ్యలో పాల మధ్యలో? పాలు పెరుగు అనాల, పెరుగు పోయి నెయ్యి అలా అవన్నీ ఇంకా ఇలాంటి పన్ను తెచ్చుకురా. నాకు ఇలాంటి పన్ను వచ్చేస్తాను. పెద్ద తెలంగాణ పండు చాలా ఇష్టము. వచ్చిన దానికి కూడా ఇష్టమే. సమ్మర్ ఫ్రూట్స్ అన్నీ తింటాడు. మామిడి పండు అన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా అన్నీ నీకు ఇష్టమైనవి. చాలా బాగున్నాయి. కడుపు నిండా అయిపోయింది. మంచి టేస్టీ ఐటమ్స్తో అందరం బాగా కడుపు నిండా తిన్నాము ఫుల్గా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.